ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైన మహాకృప చేత ఈ పరిశుద్ధ దిన ఆరాధనలో దేవుని సన్నిధానములో మన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మనము బలపరచబడటానికి, దేవునికి వ్యతిరేకమైన స్థితిని మన నుండి దూరం చేసుకొని రక్షణ అనుభవములోనికి ప్రవేశించడానికి దేవుడు మరి ఒక అవకాశమును కలుగు చేసినందుకు దేవునికి మనము స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. త్రిత్వం తరువాతి 11వ ఆదివారములో చదువుబడిన లేఖన భాగములను ధ్యానించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయములో మీ లేఖన భాగము ధ్యానం చేయనై ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసి మహిమ పొందమని యేసునామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన చదవబడినటువంటి ఈ లేఖన భాగమును మనము ధ్యానించే ముందు గడిచిన పరిశుద్ధ దినములో చదవబడినటువంటి లేఖన భాగములలో నుండి ధ్యానించిన ధ్యానాంశమును మనము గమనించిన వారమైతే, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఆలయములోనికి ప్రవేశించుచు ఉన్నటువంటి జనసమూహమును ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు గత పరిశుద్ధ దినములో దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేశాం. మీ మార్గములను, మీ క్రియలను మీరు చక్కదిద్దుకొనుడి. దిద్దుబాటు మనలను మనము చక్కబరుచుకొని దేవుని వాక్యములో మనము స్థిరులమై మనము జీవించాలి అని గడిచినటువంటి పరిశుద్ధ దినములో దేవుని లేఖన భాగములో మనము ధ్యానం చేశాం. చదవబడినటువంటి ఈ దిన లేఖన భాగములు మనము గమనించిన వారమైతే, ఇక్కడ దావీదు తనకు ఆపత్కాలములో తనకు సంభవించినటువంటి శ్రమలలో, శోధనలో దావీదు దేవుని ఆలయములో ప్రవేశించి దేవుని సన్నిధానములో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. ఇదిగో, నేను నీ దృష్టికి యథార్థవంతుడనైతిని. శుక్రవారం
దేవుని లేఖన భాగంలో మనము ధ్యానం చేశాం. నేను నీ సన్నిధానంలో యథార్థవంతుడిగా ఉన్నానో లేదో నీవు నన్ను పరిశోధన చేశావు. ప్రియులరా, దావీదు సౌలు చేతిలో నుండి తప్పించబడ్డ తర్వాత ఫిలిస్తీన్ల పైన యుద్ధం చేసి ఫిలిస్తీన్ల నాయకుడును హతమార్చిన తర్వాత యెరూషలేము కుమార్తెలు వారు గొప్పగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు సౌలుకు అసూయ, విషపు చూపుతో దావీదును హతమార్చడానికి ఆలోచన చేశాడు. ప్రియులారా, ఆలోచన చేశాడు. అలాంటి సమయంలో దావీదు సౌలుకు దూరంగా వెళ్ళిపోయి తనకు సంభవించినటువంటి ఆ పరిస్థితులలో దావీదు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాడు. మనము గమనించిన వారమైతే దేవునికి స్తుతులు చెల్లించుట, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇక్కడ దావీదు తను చేస్తున్నటువంటి ప్రార్థనలు శత్రువుల బాధ నుండి, గర్విష్ఠుల నుండి నీవు నన్ను తప్పించావు, ఇదిగో నన్ను కాపాడావు అని దేవుని ఆలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మన పట్ల జరిగించేటువంటి కార్యములకు ఆ వాక్యాన్ని అయితే మనం చదువుతాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని ప్రశ్న 116వ సంకీర్తనలో. దేవుడు మన పట్ల చేసినటువంటి దానికి కానుకలు సమర్పణ చేయటమే కాదు, అంతకంటే ముఖ్యం మన జీవితాలు పరివర్తన కలిగి మన హృదయాన్ని దేవునికి సమర్పణ కలిగినటువంటి జీవితాలు మనము కలిగి ఉండటాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఈ పాత నిబంధన లేఖన భాగములో దయగలగిన వారి ఎడల దయ చూపించేటువంటి వాడు. కాబట్టి ఆయన దయ, ఆయన జాలి నీవు నేను కలిగి ఉండాలి అంటే మనము దోషము లేని వారముగా ఉండాలి. కీర్తనాకారుడు దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తూ అంటాడు, నా పాప దోషమును కప్పుకొనక, నా పాప దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకొందును అనుకుంటుంది. ప్రభువా, నా పాపములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. హృదయములో నుండి పశ్చాత్తాపం, మరణపాయముల నుండి దేవుడు విడుదల చేసినందుకు దేవుని శక్తిని గురించి స్తోత్రిస్తూ ఉన్నాడు, స్తుతియాగం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, కాబట్టి దినదినము మరణము స్థితిలోనికి ప్రవేశించుచున్నటువంటి మనలను ఎందరికో లేనటువంటి ఒక గొప్ప ధన్యత మనకు అనుగ్రహించినప్పుడు దేవునికి ఏ రీతిగా స్తుతులు మనము చెల్లిస్తూ ఉన్నాం. మనము ప్రతిదానికి
ఏదో ఒక కారణాన్ని చూపి దేవునికి దూరస్థులముగా వెళ్ళిపోతూ ఉంటాం. నీవు నేను అలాగూ కాదు. దేవుని సువార్తను ప్రకటించు వారి పాదాలు ఎంతో సుందరమైనటువంటివి. చదవబడినటువంటి పత్రిక లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఈ రోమా పట్టణములో ఉన్నటువంటి రోమా క్రైస్తవులకు, దేవుని ప్రజలకు అందరికీ కూడా తెలియచేస్తున్నటువంటి మాట ఈ లేఖనములో మనకు కనబడతా ఉంది. పౌలు అంటూ ఉన్నాడు, మీరు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, మీరందరూ కూడా విమోచించబడాలని, మీరందరూ కూడా దేవుని జ్ఞానానుసారముగా జీవించాలని ఆయన మనకు స్ఫూర్తినిస్తూ ఉన్నటువంటి వాడని రోమా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరికీ వారి విశ్వాసమును బలపరుచుచు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించి ఆయన చేసిన అద్భుతాల గురించి, ఆయన మానవుని కోసం పొందిన మరణమును గురించి, మానవుని విశ్వాస జీవితాన్ని అభివృద్ధి పరచడానికి, పెంపొందించడానికి, బలపరచడానికి, ఆయన మరణము పైన విజయమును సాధించినటువంటి దానిని ఆ ప్రజలకు తెలియచేస్తూ వారిని బలపరుచుచు వారి హృదయములో దేవుని వాక్యము ఉంచుకొనవలనని వారి నోటితో దేవునిని ఒప్పుకొని వారైతే ఆయన మరణమును జయించిన వాడని నీవు ఒప్పుకొని వాడవైతే నీవు రక్షించబడతావు. దేవుని నామమును బట్టి నువ్వు ప్రార్థించిన వాడవైతే మరణములో నుండి జీవములోనికి దాటించగలిగిన సర్వశక్తిమంతుడవు నీవెనని మనము విశ్వసించగలిగితే మనము రక్షించబడతామని దేవుని వాక్యములో పత్రికా లేఖన భాగంలో మనకు తెలియచేయబడతా ఉంది. సువార్త లేఖన భాగాన్ని మనము గమనించిన వారమైతే ఈ సువార్త లేఖన భాగము మనమందరము కూడా చాలా పర్యాయాలు క్రైస్తవుడు అనబడిన వానికి బాగా తెలిసినటువంటి లేఖన భాగం లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగం మన జీవితాలకు అద్దము వంటిది. మన జీవితాలకు అద్దము వంటిది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకరు యేసుక్రీస్తు ప్రభువారు, మరి ఒకరు పాపాత్మురాలైనటువంటి స్త్రీ. 3 గుణాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. 3 లక్షణాలు మనకు కనబడతా ఉన్నాయి. 3 వ్యక్తిత్వాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. బయటికి చూడడానికి
అందరం మంచి వాళ్ళమే. బయటికి చూడడానికి ఎవరిలో ఏ దోషం కనబడదు, ఏ దోషం కనబడదు. వైద్యుని దగ్గరకు వెళ్ళినప్పుడు వైద్యుడు కూడా మనలో ఉన్నటువంటి రోగాన్ని, మనలో ఉన్నటువంటి కల్మషాన్ని, మనలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని స్థిరపరచడానికి ఒక స్కాన్ చేస్తారు. ఆ స్కాన్లో ఒక మనిషి ఆ స్కాన్ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వెలుతురు దేహములోనికి, మానవుని అవయవములలో దాగి ఉన్నటువంటి బలహీనత ఏమై ఉందో ఆ బలహీనతను బయలుపరిచేటువంటిది. దానిని బట్టి వైద్యుడు వైద్య సేవలు అందించడం మనం చూస్తూనే ఉంటాం. మన జీవితాల్లో మనము అనేక మార్లు తెలుసుకున్నాం. దైవజనుడైన మోషే అంటాడు, నీ ముఖ కాంతిలో ఆ వెలుగులో రహస్యంగా నీవు నేను దాచుకున్నటువంటి పాపాలు భార్యకు, భర్తకు, పిల్లలకు, స్నేహితులకు, బంధువులకు ఎవ్వరికి తెలియబడనటువంటివి మనలో ఉన్నప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అవి మన కన్నులకు కనబడతాయి. ప్రియులారా, ఎవరిని మోసం చేద్దాం? ఎవరి నుంచి తప్పించుకుందాం? యోనా తప్పించుకుందామని అనుకున్నాడు, కానీ దేవుడు యోనాని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలో అక్కడికి తీసుకుని వెళ్ళాడు. మనం కూడా చాలా పర్యాయాలు తప్పించుకుందాం. ప్రియులారా, ఈ దినాన పరిసయ్యుడు, తన పేరేంటంటే సీమోను, ఈ పరిసయ్యుని ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. భోజనానికి వచ్చినప్పుడు ఆ భోజన పంక్తిలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఈ దినాన సువార్త లేఖనములో మనకు కనబడతా ఉంది. ప్రియులారా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలాగా ఉంది? దేవునిని దర్శించి ఆయనను కొనియాడి, ఆయనను ఆరాధించి, ఆయనను చూచి పశ్చాత్తాపము చెంది తిరిగి వెళుతూ ఉన్నప్పుడు ఎలాగ ఉండాలి? మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవాలయానికి వచ్చినప్పుడు ఎట్లా వస్తామో తిరిగి అట్లా వెళతాం. 483వ కీర్తనలో తెలుసా? 483వ కీర్తన ఎంతమందికి తెలుసు? పెద్ద కీర్తన పుస్తకాలలో 483వ కీర్తన ఎంతమందికి తెలుసు? ఎందుకు అమ్మా ఆ కీర్తన చెప్తా ఉన్నామంటే, మనం ఎలాగ దేవాలయానికి వచ్చామో, దేవుని దగ్గరకు వచ్చామో అలాగనే వెళ్ళిపోతాం. ఎట్లు వచ్చితి మీ లోకమునకు అట్లు వెళ్ళవలయన్. ఎన్నోసార్లు దేవాలయానికి వచ్చాం, ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం, ఎన్నో మార్లు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ మన జీవితాలు మార్చబడుతూ ఉన్నాయా?
దేవుని రక్షణ అనుభూతిలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నామా? ఆ మరణములో నుండి, అనగా పాత స్థితిలో నుండి దేవుని కృపకు పాత్రులుగా చేయబడినప్పుడు మన ఆలోచన ఎలాగా ఉంది? సీమోని ఇంటికి యేసయ్య భోజనానికి వచ్చాడు. సీమోని ఇంటికి యేసయ్య భోజనానికి వచ్చాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఎన్నో సంవత్సరాల నుంచి విని ఉంటుంది ఈమె. యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న అద్భుతాల గురించి ఆమె విని ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో దానిని తెలుసుకుని ఉంటుంది. కానీ తన జీవితం దేవునికి వ్యతిరేకంగానే నడుస్తూ వచ్చింది. యేసయ్య చాలా పర్యాయాలు చాలా మంది గృహాలకు వెళ్ళారు. గృహాలను దర్శించాడు. కొందరు పిలిచినా వెళ్ళాడు, కొందరు పిలవకపోయినా వెళ్ళాడు. ఆ గృహాలను దర్శించి ఆ కుటుంబాలను బలపరిచాడు. ప్రియులారా, యేసు నిన్ను నన్ను బలపరచడానికి ఆయన వాక్యము మనకు అనుగ్రహించబడింది. ఆయన వాక్యము మనకి ఇవ్వబడింది. ఈ వాక్యమును ఎవరు విశ్వసిస్తారో, మనం ఆదివారం బైబిల్ తీసుకొని వస్తే మరలా శుక్రవారం వచ్చేవారు బైబిల్ తీసుకొని వస్తారు, మరలా ఆదివారం బైబిల్ తీసుకొస్తాం. అదే టీవీ రిమోట్ ఉంటే 24 గంటలు ఆ రిమోట్కి పని ఉంటుంది. ఒకవేళ బ్యాటరీలు అయిపోతే ఇంట్లో పిల్లలను పెద్దలను ఎవరినొకళ్ళు తిడతాం. కానీ దేవుని వాక్యం నా జీవితాన్ని మార్చగలదు. ఆ వాక్యము నాకు సమీపముగా ఉంది. సీమోని ఇంటికి యేసయ్య వచ్చేప్పుడు యేసును గురించి వింది. ప్రియులారా, ఆ తర్వాత తన జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంది. తనేమిటో, తన స్థితి ఏమిటో తాను తెలుసుకుంది. తనకు అర్థమైన వెంటనే ఆలోచన చేసింది. పాపిని నేనని ప్రభు పదముల కాడ ప్రార్థన చేయుము ఓ మనసా. పాపిని నేనని ప్రభు పదముల కాడ ప్రార్థన చేయుము ఓ మనసా. పాపుల మిత్రుడు ప్రభు యేసుని కాడ, పాపుల మిత్రుడు ప్రభు యేసుని కాడ పాప క్షమాపణ కలదో మనసా. పాప క్షమాపణ కలదో మనసా. పాపిని నేనని ప్రభు పదముల కాడ ప్రార్థన చేయుము ఓ మనసా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు దగ్గరకు రావటానికి ఆమె మనస్సు, ఆమె హృదయం ఆమెలో కలవరాన్ని కలుగు చేసింది. ఆ స్త్రీ ప్రభుని దర్శనం చూచినప్పుడు తనేమిటో, తన స్థితి ఏమిటో తనకు అర్థమయ్యింది. అర్థమైనటువంటి ఆమె ఏమంటుంది? ఏమర్థమైంది? 90వ సంకీర్తన 8వ వచనాన్ని మీరు ఒకసారి గమనిద్దాం. 90వ సంకీర్తన
నా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడతా ఉన్నాయి. నీ ముఖ కాంతిలో. ప్రియులారా, అందరిని మోసం చేయొచ్చు, అందరిని నమ్మించవచ్చు, కానీ నీలో పరివర్తన లేకపోతే నీవు ఏమి విత్తుదువో తిరిగి అదే పంటను నువ్వు కోస్తావు. జాగ్రత్త, జాగ్రత్త. ఇక్కడ సీమోనుకి మరొక పేరేంటంటే స్వనీతిపరుడు. ఏంటి? స్వనీతిపరుడు. నేను మా ఇంటికి ఒక అధికారి నాకు ఇస్తే ఈమెంటి, ఈమె రావటం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు స్వనీతిపరుడైన సీమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. స్వనీతిపరుడు, తనకు తానుగా హెచ్చించుకునేవాడు, అసూయపరుడు. ప్రియమైనటువంటి వారలారా, నేటి దినాలలో చాలా మంది ఉన్నాం. స్వనీతి. నువ్వు వాడికి చెప్పమాకు, నాకు చెప్పావుగా, నేను చెప్తాలే. పెత్తందారితన, పరిసైడు, తనకు తనుగా నీతిమంతుడుగా ఎంచుకునేవాడు, తనకు తానుగా గొప్పవాడిగా ఎంచుకునేవాడు, తనకు తానుగా పరిశుద్ధునిగా ఎంచుకునేటువంటి వాడు. ప్రియులారా, ఇలాంటి వారు ఉన్నామా? అంత మాత్రమే కాదు, ఆయన భోజన పంక్తిని కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సీమోను గురించి కొన్ని విషయాలు మాట్లాడాడు. నేను నీ ఇంటికి వచ్చాను, కానీ కడుక్కొనడానికి నీళ్ళు ఇవ్వలేదు, నా తలకు నూనె పెట్టలేదు, నాకు ముద్దు పెట్టలేదు. కానీ ఈమె తన కన్నీరును పన్నీరుగా మార్చుకుంది. ఈరోజు దేవుని దగ్గరికి సమీపించిన మనం ఎలాగ ఉన్నామనేటువంటిది మన అంతరాత్మలో, మన హృదయంలో దేవుని వాక్యాన్ని పరిశీలన. పైకి ఎన్నైనా మంచి మాటలు చెప్తాం, పైకి ఎన్నైనా చాలా చక్కగా మాట్లాడతాం, ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడతాం. ఒకని నాశనం చేయటమే మన హృదయ లక్ష్యం, ఒకడు పతనం అవటమే మన హృదయ లక్ష్యం, మన ఆలోచన. వాడు పైకి ఎదగకూడదు. ఒకవేళ తప్పు చేస్తే క్షమించాలనే ఆలోచన లేకుండా పైకి మాత్రం క్షమాపణ కలిగిన మాటలు మాట్లాడతాం, కానీ లోపల పరిసైడు లాంటి మనస్సు. ఆమె తన కన్నీటితో యేసు పాదాలను కడిగింది, తన తల వెంట్రుకలతో. స్త్రీకి తల వెంట్రుకలు చాలా పవిత్రమైనవి కాదు. యోధా స్త్రీలు వారి తల వెంట్రుకలు తన యజమానునికి తప్ప ఎవరికి కనబడకుండా ఉంచుతారు. కానీ ఆమె సర్వస్వం దేవుని దగ్గర తన స్థితి ఏమిటో తెలుసుకొని దేవుని దగ్గర తన పాపములను ఒప్పుకుంది. ప్రియులారా, పాపమునకు ఆమె పశ్చాత్తాపము చెందినప్పుడు ప్రభు ఆమెను క్షమించాడు. నిన్ను నన్ను క్షమించుటకు ప్రయాసపడి భారము మోచుకున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి,
ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనం దేవుని వద్దకు వచ్చేటప్పుడు ఎలాగ ఉన్నాం? దేవుని దగ్గరకు ఉండేటప్పుడు ఎలాగ ఉన్నాం? ఎందుకు దేవుని దగ్గరికి రావాలి అంటే, నీవు నేను రక్షించబడాలి అని. రక్షించబడాలి అంటే యేసు మృతులలో నుండి లేపబడనని నీ నోటితో నీవు ఒప్పుకొని ఎడలా నీవు రక్షించబడదవు. నీవు రక్షించబడాలి అంటే కలిగి ఉండవలసినటువంటి నియమం ఏంటి? నువ్వు రక్షించబడాలి అంటే నువ్వు ఎలాగా ఉండాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలను మనము పరిశీలన చేసుకోవాలి. ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువుని గురించి వినినటువంటి ఈమె తన జీవితాన్ని మార్చుకుంది. తన జీవితాన్ని మార్చుకొని దేవుని దగ్గరకు వచ్చి సమస్తమును కూడా సమర్పణ చేసి దేవుని వద్ద ఆమె రక్షణలోనికి, దేవుని వద్ద తన నిజ స్థితిని ఒప్పుకోవాలని ఆలోచన చేసింది. యాకోబు బావి దగ్గర యేసయ్య మాట్లాడుతూ ఉన్న మాటలు తన హృదయాన్ని ప్రతిబింబింపచేసింది. ఆమె తన హృదయం మార్చబడింది. తన హృదయం ప్రభునకు సమర్పణ చేసింది. అనేక మందికి సాక్షిగా నిలబడింది. ప్రియులారా, నీవు నేను రక్షణలోనికి ప్రవేశించడానికి రోమా సంఘములో ఉన్న విశ్వాసులకు పౌలు చెప్పిన మాట, నీవు రక్షించబడాలి అంటే నీ నోటితో ప్రభువుని ఒప్పుకునేటువంటి వారుగా ఉండాలి. ప్రియులారా, ఈ దినాన స్వనీతిపరుడైనటువంటి సీమోను ఆయన మనస్సులో అనుకుంటున్నాడు. చాలా మందికి మనసులో ఒకటి ఉంటుంది, పెదాల పైన ఒకటి ఉంటుంది. పెదాల పైన అంతగా ప్రేమించేవాడు లోకంలో ఎవడు లేడన్నంతగా ఉంటుంది. అలాంటి వారు ఎవరన్నా ఉన్నారా? మాటల ప్రేమ హృదయములో ద్వేషం, అసూయ కలిగినటువంటి వారిలో ఎవరైనా ఉన్నారా? బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. నేను ఒకరిని జ్ఞాపకం చేస్తా. డెలీలా సంసోన్తో మాట్లాడుతుంది. సంసోన్తో మాట్లాడుతూ ఉంది. గోరేటి వెంకన్న గారు ఒక పాట ఎప్పుడో మీకు గుర్తు చేశాను, సెల్ ఫోన్ గురించి. అప్లోడ్ ఫోన్ చేస్తే ఆ ఫోన్ తీరు, భార్య ఫోన్ చేస్తే ఆ వస్త్రాల్లో పెట్టే అంటారు. అదే ప్రియురాలు ఫోన్ చేస్తే వీడికి తినటానికి తింటుండదు. బంగారం, ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి కుటుంబాలు పతనం చేసుకునేటువంటి వారు లేరా? లోపలికి ఒకటి, బయటికి ఒకటి. జీవితం బయటికేమో పరిశుద్ధులం, మంచివారం, మంచి మాటలు మాట్లాడతాం. లోపలేమో ఈయన ఎలాగైనా సరే సమాజములు ఉమ్మి వేయించాలి. కానీ యేసు మూడవ క్యారెక్టర్. యేసు తప్పు చేసిన వాడు. వేమన శతకంలో మనకు తెలుసు, తప్పులెన్నో తండోపతండంబు ఊరు జనులకెల్లా నుండి తప్పు, తప్పులెన్ని వాడు తన తప్పులెరుగరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఈడెదుటివాడి కంట్లో తప్పు చూపిస్తాడే తప్ప
వాడు చేసిన తప్పులు మాత్రం కప్పిపుచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. అందుకని దేవుని వాక్యం అంటుంది, నీ సహోదరునికి తీర్పు తీర్చుటకు నీవే పాటి వాడవు. యేసు దగ్గరికి వచ్చినటువంటి ఆమెతో ప్రభువారు ఒక చిన్న ఉపమానం చెప్పాడు. పరిసైడ్, నాదేం లేదండి, నువ్వేం చెప్తే అదే. ఇలాంటి వారు కూడా లేకపోలే బయటికి గంభీరంగా కనబడతాం. అందుకని పౌలు రోమా సంఘానికి చెప్తాడు, కొరింథీ సంఘానికి చెప్తాడు పౌలు, వారు బయటికి కనబడడానికి చాలా గంభీరంగా ఉన్నారు, కానీ వారు పాపములను బట్టి నాకు దూరంగా ఉన్నారు. సీమోను ఇంటికి పిలిచాడు, యేసయ్య ఇంటికి వచ్చాడు, భోజనానికి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత పాపాత్మురాలైన స్త్రీ, ఆమెకు పేరు పెట్టి ఉండవచ్చు వాళ్ళ తల్లిదండ్రులు, కానీ ఆమె పనులను బట్టి ఆమె పేరు మాసిపోయింది. మన క్రియలు, క్రైస్తవునిగా క్రీస్తు యేసుని ఎరిగినటువంటి మనము మన జీవితాలను బట్టి, మన ప్రవర్తనను బట్టి మనము ఎలాగా ఉండాలో, ఏ రీతిగా దేవుని చిత్తమును నెరవేర్చడానికి మనము సిద్ధపడాలో మనకై మనము పరిశోధన చేసుకోవాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నా. నీటితో కన్నీటితో యేసు పాదాలు కడిగింది. యేసు పాదాలు కడిగినటువంటి ఆమె తన తల వెంట్రుకలతో తుడిచింది. తల వెంట్రుకలు తుడిచి అత్తరుతో యేసు పాదాలు కాదింది. ఆమెను బట్టి చెప్తా ఉన్నాడు. అయితే అసూయపరుడైనటువంటి, స్వనీతిపరుడైనటువంటి సీమోను, ఈమె పాపాత్మురాలు, లోకమంతటికి తెలుసు. ఆమె దీన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఈయన ప్రవక్త అయి ఉంటే ఆయనకి ఈమెమిటో సమస్తం తెలుసు కదా అని మాట్లాడుతూ ఉంటే యేసు చిన్న ఉపమానం చెప్పాడు. ప్రియులారా, ఒక అతనికి ఇద్దరు అప్పు వాళ్ళు ఉన్నారు. అప్పు వాళ్ళలో ఒకడేమో 50 దేనారాలు, ఒకడు 500 దేనారాలు. కానీ అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు చెల్లించలేని పరిస్థితులలో ఉన్నారు. వారు బాగా బలహీనులైపోయారు. అలాంటి సమయంలో ఆ యజమానిని వేడుకొనినప్పుడు ఆయన వారిని క్షమించాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ప్రేమించారంటే, ఎక్కువగా ఎవడు కలిగి ఉన్నాడో వాడిని క్షమించాడు అన్నప్పుడు బాగా యోచించావు. అప్పుడు ప్రభువారు అంటున్నాడు, నీ ఇంటికి వచ్చి తిను, కానీ నేను కాళ్ళు కడుగొనడానికి నీళ్ళు ఇవ్వలేదు. నీ ఇంటికి వచ్చాను, కానీ నా తలకు నీవు నూనె అంటలేదు. తన స్వనీతిపరుడు తన అధికారంతో తనను గొప్పగా చెప్పుకోవాలని అనుకున్నాడే తప్ప దేవుని దగ్గర తన కలిగి ఉండవలసిన స్థితిని మర్చిపోయాడు. అందుకనే ఈమె ఎక్కువగా ప్రేమించింది, తన పాపాలు క్షమించబడ్డాయి. యేసు దేవుని దగ్గరకు వచ్చిన ఆ స్త్రీతో చెప్పాడు, సమాధానము కలిగిన దానివై వెళ్ళు. ఆ సమాధానం దేవుని వద్ద నుండి వెళ్ళేటప్పుడు నువ్వు కలిగి ఉన్నావా? చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, అప్పటిదాకా ఉంటారు. పెద్దలు ఒక సామెత చెప్తారు, వండిందాకుండి ఏదో తినడానికి ఉండరని ఏదో ఒక మాట చెప్తారు. ఆశీర్వాదం పొందకుండా బహు విశ్వాసులు ఉంటారు.
బహు విశ్వాసులు వాళ్ళు దేవాలయంలో ఉంటారు, కానీ ఇంటికాడ ఏం జరుగుతుందో, ఇంటికాడ ఎవరెవరు వచ్చారు, మా కోళ్ళు ఇంటికాడ ఉంది, మా అమ్మ ఇంటికాడ ఉంది, ఈ ఆలోచనే. ఆశీర్వాదం తీసుకొనకుండా వెళ్ళువారు ధన్యులు, వారి జీవితంలో పతన స్థితికి వెళ్ళిపోదురు. ఏం దేవాలయంలోకి వచ్చి అరగంట ఉండడానికి 10 నిమిషాలు లేట్ అయితే అంతాడావుడియా? మీరు ఎలాగపోతే కొంపలేమన్నా కొట్టుకుపోతాయా? ఆశీర్వాదం అంటే అంత చీపా? అక్కడ చికెన్ ముక్కలు పోతాయా లేకపోతే మటన్ ముక్కలు పోతాయా? ఇంటి మీద ఉన్న ధ్యాస దేవాలయం మీద ఉండదా? నామకార్థం. అమ్మ ఎందుకు గుళ్ళోకి వస్తున్నావు అని అడిగాడంట ఒక ఆయన. ఏందనయ్యా, వారం అయింది పాస్టర్ గారిని చూసి, అందుకని ఆయన చూద్దామని. పాస్టర్ గారిని సంఘబద్ధంగా చూడటానికి కాదు, స్నేహితులను పలకరించడానికి కాదు, నా హృదయాలు మార్చుకోవడానికి దేవుని వద్దకు రావాలి. పాపినైనా నన్ను కరుణించు దేవాది నా పాపిని, ఓ పావనగావు కృపా బాకుల్యము చే దేవాది నా పాపిని, కలుడాను దేవా నా నిలువెల్ల పాపంబే, కలుడాను దేవా నా నిలువెల్ల పాపంబే. నేను 3 మాటల్లో నేను మీకు ముగించేస్తాను. ఆ సమాధానము నువ్వు కలిగి ఆ రక్షణ అనుభవంలోనికి నీవు ఉండాలి అంటే, దేవుని దగ్గరకు వచ్చిన మనము స్వనీతితో కాక యేసు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని నీవు విశ్వసించిన వారు అయితే నీవు రక్షించబడతావు. నీవు రక్షించబడాలి అంటే నీ హృదయములో ఆయన మాట ఉండాలి. నీ హృదయములో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు గమనించినప్పుడు ఇక్కడ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, ద్వితీయోపదేశకాండం, నేడు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండాలి. దేవుని వాక్యము మన హృదయములో ఉండాలి. దేవుని వాక్యము మన హృదయములో ఉన్నప్పుడు మనము రక్షణ మార్గంలోనికి ప్రవేశించబడతాం. ఆయన మాట మన హృదయములో ఉన్నప్పుడు 119వ సంకీర్తన 11వ వచనాన్ని గమనిద్దాం ప్రియులారా. 111వ సంకీర్తన 11వ వచనాన్ని గమనించినట్లయితే, ఈ 119వ సంకీర్తన 11వ వచనములో ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. నీ ఎదుట, ఆయన సన్నిధికి వచ్చి ఆయన లేడు, ఆయన ఎదుటున్నాం, బయటికి వెళ్ళాం, ఆయన లేడులే అనుకోవచ్చు. ఆయన లోకమందంతట ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. ఒకవేళ శరీరం తప్పు చేస్తుంటే నీ ఆత్మ నిన్ను ఖండిస్తుంది, గద్దిస్తుంది. నీవు తప్పు చేస్తూ ఉన్నావు, నీవు మనసు మార్చుకోవాలి. కాబట్టి ప్రియులరా, నీవు రక్షించబడాలంటే, ఈ పాపాత్మురాలైన స్త్రీ రక్షించబడటానికి ఆమె హృదయములో దేవునిని విశ్వసించింది, ఆమె రక్షించబడింది. రెండవది, క్రీస్తును నీ రక్షకునుగా నీవు అంగీకరించి జనసమూహం ఎదుట నీవు ఒప్పుకునేటువంటి వాడవుగా ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. ఒప్పుకొనివాడు
ప్రియులారా, కుమారుని ఒప్పుకొనని వాడు, కుమారుడు ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన కుమారుడు అనగా ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని వాక్యమై ఉంది. వాక్యమును నీవు ఒప్పుకొనకపోతే నీవు రక్షించబడనేరవు. జాగ్రత్త. 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసు ఎవడు ఒప్పుకొనునో ప్రియులారా, ఆయన మనలో నిలిచి ఉండాలి అంటే మనము ఆయనను ఒప్పుకోవాలి. కండిషన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పొందుటకు కలిగి ఉండవలసినటువంటి నియమం. హృదయములో దేవుని వాక్యం ఉండాలి. 2వది దేవునిని ఒప్పుకోవాలి. 3వది యేసు క్రీస్తును విశ్వసించుటయే రక్షణ. ఆ రక్షణ మార్గములోనికి ప్రవేశించడానికి సమస్తమును సమర్పించింది. దేవుని ఎదుట తన నిజ స్థితిని ఆమె ఎరిగి ఉంది. ప్రియులారా, ఈ రోజున నీవు నేను మన నిజ స్థితిని ఎరిగి ఉండి యేసునందు విశ్వాసం కలిగిన వారమైతే మనము రక్షణ పదములోనికి నడిపించబడతాం. ప్రియులారా, దేవుని వాక్యములు ఒకసారి గమనిద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం గమనించిన వారమైతే, ఇక్కడ విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు. ప్రియులారా, విశ్వసించు ప్రతివాడు ఆయన ద్వారానే నిత్య జీవాన్ని పొందుతాడు. కాబట్టి విశ్వాసం, వినుట ద్వారా విశ్వాసం. మనం ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చేసిన, ఎవడన్నా మనల్ని అంటే అది మనసులో పెట్టుకొని సంవత్సరాలు పగ సాధిస్తాం. కానీ దేవుని వాక్యాన్ని, మొన్న మా అమ్మ అంటుంది నాతో, మా అబ్బాయి మంచోడు, మా అబ్బాయికి అసలు ఏం తెలియదు అంటే, చెడ్డోళ్ళు ఎవరు? నా కూతురు మంచిదే, చెడ్డోళ్ళు ఎవరు? నీ కూతురు ఆనందంగా ఉండాలి అంటే నీ అల్లుడితో నువ్వు సఖ్యత కలిగి ఉండాలి. అదండో. చనిపోయినప్పుడు మనిషిని దూరంగా పెడతాడు, కానీ వాడు సంపాదించిన మొత్తము ఓటాలేస్తాం. అవి మాత్రం కావాలి. క్రైస్తవులమే ప్రేమ లేదు. కొండలను పెగిలించగలిగిన విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. మా అబ్బాయి మంచోడు, నా కూతురు మంచిది, నీ కూతురు మంచిది, చెడ్డోడు ఆవిడు. ఇలాంటి ఆలోచనలలో మనము మార్పు చెందాలి. తప్పు చేసింది, తన తప్పును ఒప్పుకుంది. ఇక నేను నా జీవితంలో ఎన్నడూ కూడా తప్పు చేయను నిర్ణయించుకుంది. దేవుని చేత రక్షించబడింది. ఆయన ఆశీర్వదిస్తున్నాడు. సమాధానము కలిగిన దానివై వెళ్ళము. ఈ రక్షణ నీవు కలిగి ఉండాలి అంటే 3 విషయాలు. 1, నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. 2, యేసు రక్షకుడని నువ్వు ఒప్పుకునేవాడుగా ఉండాలి. 3వది, దేవునిని విశ్వసించేవాడుగా ఉండాలి. అలాంటి జీవితాన్ని మనము కలిగి ఈ దినాన దేవుని సమాధానమును పొందేటువంటి బిడలముగా మనం జీవించడానికి చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. ప్రియులారా, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, యేసు క్రీస్తుని నమ్ము ప్రతివాడును
దేవుని మూలముగా పుట్టాను. మీ సొత్తు కాదు, నా వెలలేని రక్తమునిచ్చి సంపాదించబడిన నా సొత్తై ఉన్నారు. ఆ పాపము తెలుసుకొని దేవుని బిడ్డగా మార్చబడింది. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులు చేరా పాపీరా పాపము విడచి పరిశుద్ధులా విందులు చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని చితివా పాతాళంబే వారి అంతము పాతాళంబే వారి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. ప్రియులారా, ఈ దిన లేఖన భాగములో పాత నిబంధన లేఖనములో దావీదు దేవుని సన్నిధానములో దేవునికి స్తుతియాగం చేశాడు. పత్రికా లేఖన భాగములో రోమాలో ఉన్న క్రైస్తవ విశ్వాసులను బలపరుస్తూ వారిని దేవునిలో బలపరిచాడు. సువార్త లేఖన భాగములో పరిసేని ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు పాపాత్మురాలైన స్త్రీ యేసు దగ్గరకు వచ్చి తాను సమర్పించుకున్న తర్వాత యేసు చెప్పిన మాట, నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. రక్షణ నీవు కలిగి ఉండాలంటే కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు 3. 1, నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. 2వది, నీ నోటితో ప్రభువును ఒప్పుకోవాలి. 3వది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఈ 3 లక్షణాలు మనము కలిగి సమాధానముతో మన విశ్వాస యాత్ర కొనసాగించడానికి ఇది మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినం. ఈ రక్షణ దినములో మన జీవితాలు సమాధానముగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని కృప తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీకును మీ తలంపులకును మీ హృదయములకు కావలు ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవానాయ